గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం జీవి. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్కారం. సార్ నమస్కారం అలీ గారు. చందు గారు, ఈరోజు ప్రజాభవన్లో సాయంత్రం 6 గంటలకు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు. అపరిష్కృతంగా ఉన్నటువంటి కొన్ని కీలకమైన సమస్యలకు సంబంధించి మాట్లాడుకోబోతున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా. ప్రధానంగా చర్చకొచ్చే అంశాలేంటి, త్వరగా పరిష్కారం అయ్యే అవకాశమే కనిపిస్తుందా ఈ ఇద్దరు మాట్లాడుకుంటాం వల్ల? డెఫినెట్గా అండి. అంటే ఎన్నాళ్ళ నుంచి ఏంటంటే గతంలో ఈ 2 రాష్ట్రాలు పరిపాలించిన ముఖ్యమంత్రులు అటు కేసీఆర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ ఎదుగుదలకే చూసుకున్నారు తప్పితే ఆ రాష్ట్ర అభివృద్ధి కంటే వాళ్ళ ఎదుగుదలే. వాళ్ళు ఆర్థిక స్థితిమంతులు అయ్యారు. ఇప్పుడు అనేకమైన కేసులు వాళ్ళు వెంటాడుతూ ఉన్నాయి. ఇకపోతే ఇప్పుడు ప్రధానంగా లక్కీగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయన ఇక్కడ సీఎం అయిన అవంగంలో రేవంత్ రెడ్డి ఒకే మాట చెప్పాడు, ఏ ప్రభుత్వ అధికారులు వచ్చిందో ఏపీతో స్నేహహస్తం అందిస్తావు, స్నేహపూర్వకాన్ని పరిష్కరించుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అల్లుడు కూడా భీమవరం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అదే టీడీపీ నుంచి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసింది. అవును. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే విభజన చట్టంలోని 9-10 షెడ్యూల్లోనే ఒక అంశాలే ఎక్కువ దాని చుట్టూ జరుగుతుంది వాళ్ళ చర్చ. ఇప్పుడు ఈ చర్చల్లో మీరు అన్నట్టు ప్రజాభవన్లో సాయంత్రం 6 గంటలు జరిగే ఈ చర్చల్లో తెలంగాణ ప్రభుత్వం తరపున బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి పాల్గొంటున్నాడు, శ్రీధర్ బాబు, వీళ్ళు మిగతా పొంగులేటి ముగ్గురు మాట. అదేవిధంగా సత్యప్రసాద్, తర్వాత జనార్దన్ రెడ్డి గారు, కందుల దుర్గేష్, ముగ్గురు. అంటే ఈక్వల్గా ప్రాధాన్యత ఇస్తా పార్టీలకు కూడా చూడండి ఎక్కడ కూడా ఇది కాకుండా డిస్టర్బెన్స్ కాకుండా చూసుకుంటున్నారు కూటమి. ఒక మంచి పరిణామం. ఏ రోజు సెంట్రల్తో విభేదించిన కేసీఆర్ గారు మోదీ గారిని తిడతమే పనిపెట్టుకున్నారు, కానీ ఈయన మోదీ గారి సఖ్యతతో రాష్ట్రాలకు కావాల్సిన పనులు చేయించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. అట్లనే పక్కనున్న రాష్ట్రంతో కూడా స్నేహహస్తం అందించడం తప్పులేదు కదా, కానీ ఇది ఫలప్రదం కావాలని మనం కోరుకోవాలి. ప్రధానంగా విద్యుత్ బకాయిలు 24,000 కోట్లే ఉన్నాయి, తెలంగాణ కట్టాలంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. అది కావచ్చు, నదీ జలాల ఇష్యూ కావచ్చు. తర్వాత ఇక్కడ 6 జిల్లాలు కలిసిపోయినాయి భద్రాద్రి దగ్గర. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మండలాలు. 7 మండలాలండి. ఆ 7 మండలాలు మాకే కావాలని తెలంగాణ అంటున్నారు. ఇకపోతే ఇవన్నీ మనం ఏం చేసుకోవాలి? ఇక్కడ తాజాగా 7 మండలాలు అనేది ఒకటి ప్రధానంగా వచ్చేది. కొద్దిగా ఇబ్బందికరమైన ఏంటంటే 974 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది, దాంట్లో కూడా భాగం కావాలంటున్నారు. ఇక్కడ సముద్రం కూడా లేదు తెలంగాణకి. అది కష్టమైన పని, ఎందుకంటే గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కే చెందింది, కానీ ఇక్కడ రాదు. డిమాండ్ ఎట్లా పెట్టగలిగారు? అది ఎట్లా పెట్టారో ఏమో తెలియదు, కానీ ఒక పేపర్లో వచ్చిన అంశాన్ని మనం ఆడుకున్నాం. అది సహేతుకంగా అనిపించదు. రెండోది తిరుమలలో వాటా కావాలంటాం కూడా అది కరెక్ట్ కాదు. తిరుమలలో కావాలంటే ఇక్కడ వేదాద్రిలో వాటా కావాలని వాళ్ళు అడుగుతారు. కానీ తిరుమల అనేది ఏంటంటే ఒకప్పుడు చెన్నై తీసుకెళ్లాలని అనుకున్న నుంచి ఆ రోజు ఎన్టీ రామారావు గారి విధానాల వల్ల అప్పట్లో కృష్ణదేవరాయలు ప్రతి విజయానికి చిహ్నంగా కొండలు తొలిచి ఆ రోజు ఇప్పుడు ప్రపంచ ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దారు. అవును, అంతే కదండి. వాటికన్ సిటీ తర్వాత అత్యంత అధునాతమైంది. ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు వైసీపీ హయాంలో 5 సంవత్సరాలు ధర్మారెడ్డి ఇష్టం వచ్చినట్టుగా అనేకమైన ఇది జరుగుతూ ఉంది, మనకు తెలుసు. విశాఖ శారదా పీఠం అధిపతి కూడా ఆయనకి 3 అంతస్తులు అంటే 6 అంతస్తులు కట్టుకున్నాడు. ఇష్టం వచ్చిన మఠాలు 13 మఠాల నుంచి 35 మఠాలు ఏ కేంద్రంగా తయారైన చివరికి వాళ్ళ ఆదాయం కేంద్రంగా తయారైన తప్పితే భక్తుల సేవను పరిగణలో తీసుకోవాలి. కాబట్టి అటువంటి తిరుపతి ఆంధ్రప్రదేశ్కే చెందుతుంది తప్పితే తెలంగాణ వర్తించే అవకాశం లేదు. కానీ పాలక మండలి సభ్యులుగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా తీసుకుంటారు. తీసుకోవటం వరకు ఇక్కడ ఆదాయంలో ఏమన్నా వాటా అడుగుతున్నారా? కేసీఆర్ గారు ఆదాయంలో కూడా వాటా అడిగాడు, మీకు తెలుసోలేదు. అట్లా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అడగరు, కానీ దాంట్లో కూడా మా ఇది అనేది అదేది కొద్దిగా కష్టమైన పని. ఈ తప్పితే ఈ కృష్ణా జలాలు, సాగరు, ఇవన్నీ జలాలకు సంబంధించి 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఆ యొక్క నదీ జలాల విషయంలో కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి ఉభయలు కూడా సమకాలీన కాబట్టి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు కలిసి పనిచేశారు కాబట్టి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీళ్ళిద్దరు తెలిసిన వాళ్ళే కాబట్టి వీళ్ళకి ప్రాక్టికల్ గా తెలుసు 4 దశాబ్దాలు. ఇంకొకటి సార్, ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టే తెలంగాణకు ఓడరేవులు లేనందున ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం కావాలి. ఎలా చూడాలి దీన్ని? ఇక్కడ భాగం ఎవరు? ఇప్పుడు ఆల్రెడీ కృష్ణపట్నం కేంద్రంగా తెలంగాణకు సంబంధించినవి కూడా మొత్తం దిగుమతి అవుతుంటాయి. దిగుమతి అక్కడి నుంచి హైదరాబాద్కి వస్తుంటాయి, తెలంగాణ వ్యాప్తంగా వస్తుంటాయి. అదేవిధంగా మచిలీపట్నం పోర్టు నుండి కాకినాడ పోర్టు నుంచి ఇటే వస్తుంటాయి, చెన్నై నుంచి ఇటు వస్తాయి తప్పితే ఇప్పుడున్న పోర్టులు, ఇప్పుడు మచిలీపట్నం పోర్టు కావచ్చు, కృష్ణపట్నం కావచ్చు, ఇవన్నీ కూడా మాకు కావాలి వాటర్ అంటే కుదరదు అక్కడ. అదే ఎందుకంటే అది విభజన చట్టంలో లేని అంశం. 60,000 కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్రం విడిపోయింది సార్ ఆంధ్రప్రదేశ్.
అసలు యాక్చువల్గా దేశ రక్షణ సంబంధించిన డిఫెన్స్ మెకానిజం కావచ్చు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కావచ్చు, ప్రముఖ ఐటీ కంపెనీలు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మొత్తం తెలంగాణకు వచ్చినాయి. అది ఏం చేశాడంటే రాష్ట్రం విడిపోదలే ఒకే రాష్ట్రం అనే ఉద్దేశంతో ఆ రోజున పరిపాలన అంతా ఇక్కడే చేసేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ని కొద్దిగా కలిసి ఉంటుందిలే అనే ఉద్దేశంతో అనుకున్నాడు. కానీ ఇటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఐటీ కంపెనీలు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి లేవు. అందుకని ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ గడ్డు పరిస్థితిలో ఉన్నది. ఈ 5 సంవత్సరాలు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కావచ్చు, కొన్ని సంస్థలు ఉన్నాయి. కామన్గా 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్లో భాగంగా కొంత రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రావాల్సినవి వాళ్ళకి ఇవ్వాలి. ఉద్యోగుల బదిలీ ఆల్మోస్ట్ అయిపోయింది. కాబట్టి ఎక్కడ కాంట్రవర్షియల్ వస్తుందంటే ఈ యొక్క గ్రామాలు ఆ కలిపే విషయంలో అవి ఏంటంటే మాకే చెందాలని చెప్పి ఆ రోజు యాక్చువల్గా పోలవరం కంప్లీట్ చేయాలంటే కనుక ఆ మండలాలు మాకు కావాల్సిందే, మండలాలు ఉండాలి. అప్పుడు పట్టుబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టారు. దాని వెనక అందరూ కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు అది కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి చంద్రబాబు గారు పట్టుబట్టి కల్పించుకున్నారు. అది అక్కడికే చెందాల్సిన అంశమే. ఇకపోతే ఏంటంటే ఉభయలు సరిహద్దు గ్రామాలు కాబట్టి ఒకళ్ళు ఇచ్చి ఉచ్చుకునే ధోరణిలో ఉంటే కనుక ఈ 2 రాష్ట్రాలకి అభివృద్ధిలో. సరే, ఈ భేటీలో గత 5 సంవత్సరాలుగా జరిగిన విధ్వంసం గురించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇటైనా సరే, చంద్రబాబు నాయుడు గారు అయినా సరే తలలు పట్టుకుంటారు. ఎందుకంటే ఖజానా మొత్తం ఖాళీ చేసిన పరిస్థితుంది, అప్పులు లక్షల కోట్లు పెరిగిపోయిన పరిస్థితుంది. అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అదే ప్రతి శాఖను కూడా నిర్వీర్యం చేశారంట. ఇప్పుడు ఇక్కడ శ్వేతపత్రం రిలీజ్ చేసినాడు, అక్కడ కూడా శ్వేతపత్రం ప్రతి రాష్ట్రాన్ని గాడిలు పెట్టాలంటే గతంలో జరిగిన విధ్వంసాన్ని తలుచుకుంటారు కదా డెఫినెట్ గా. సివిల్ సప్లైలోనే 32,000 కోట్ల రూపాయలు దారిమల్లి అంటున్నారు. ఇవన్నీ అప్పులే కనపడుతున్నాయి. చివరికి వాళ్ళకి రిలీజ్ రైతులకు ఇవ్వాలంటే 1000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీజ్ చేసింది. అప్పులు ఉన్నాగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనుభవం. అదేవిధంగా పంచాయతీ రాజులు కూడా నిధులు ఏమి లేవు. చివరికి స్వచ్ఛ భారత్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు 1166 కోట్లు ఉండాలంటే 7 కోట్లు మిగిలినాయి. ఇంక ప్రతిది కూడా ప్రతి శాఖలు ఇది ఉన్నప్పుడు ఏం చేయాలా? ఈ ఆస్తులన్నీ ఎక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఆస్తులు కొన్ని 1000 కోట్ల రూపాయలు ఆస్తులు కొన్నారన్నారు. మరి ఈ ఆస్తుల్ని మీద నిఘా పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు అడుగుతారనేది కూడా చూడాలి. అది కూడా అంతే కదండి. ఏదైనా కానీ సార్, గచ్చిపోలిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి మల్టిపుల్గా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. ఆయన కోసం సంఘీభావంగా ర్యాలీ చేస్తే ఇక్కడెందుకు అక్కడ పోయి చేసుకోండి అన్నాడు కేటీఆర్ గారు. అదే వ్యక్తికి నిన్న బేగంపేటలో దిగినప్పటి నుంచి స్వాగతం పలకటం. ఎందుకంటే ఒక తెలుగు రాష్ట్రమే కదా సార్, ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రం. అందులో ఎన్టీ రామారావు గారు కూడా వర్షం పడుతున్నా సరే లెక్క చేయకుండా వేలాదిగా తరలి ఒక మంచి పరిణామం. ఉభయ కుషిలో ఇద్దరికి సహేతుకంగా ఉండే ఇది రావాలి. అది నదీ జలాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఉభయ రాష్ట్రాలు అన్నదమ్ముల్లో కలిసి ఉంటే అందరికీ. ఒకటి సార్, అంటే అఫీషియల్గా జరిగే ఈ భేటీలో 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు చర్చించడంతో పాటు ఇద్దరు ఏకాంతంగా కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోందని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. ఈ ఏకాంత భేటీలో జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి, ఇటు కేసీఆర్ మీద ఉన్నటువంటి కేసుల గురించి కూడా లోతుగా చర్చించి ఏ విధంగా ముందుకు పోవాలన్న ఒక డిస్కషన్ అన్అఫీషియల్గా జరిగే ఛాన్స్ ఉందని ఒక చర్చ. ఏమంటారు? వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్లో అనేక ఇబ్బందులు పెట్టారు. అది అందరికీ తెలిసిన అంశమే. ఇది కక్షపూరిత ధోరణి ఉండకూడదని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి అన్నాడు. కాబట్టి ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న ఎడ్యుకేషన్స్ మీద జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా ఇక్కడ తెలంగాణ కోర్టులో ఉన్నాయి. ఆయన అన్ని ఆస్తులు చాలా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి. ఇది ఎట్లా, దీన్ని ఏ విధంగా? ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు సన్నిహితులు, ఆయనేమో డికే శివకుమార్ని అడిగి నాకు సేఫ్ జోన్ లో తీసుకెళ్ళనని అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాడని అంటున్నారు. మరి 10 మంది ఉంటారు లేదు తెలియని పరిస్థితి. ఏదైనా వాళ్ళిద్దరి మధ్య రహస్య భేటీ జరిగింది. జగన్మోహన్ ఒకటి అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత 2 సార్లు ఇక్కడ లోటస్ పాండ్లో తనిఖీలు జరిగింది. ఒకటేమో సెక్యూరిటీ అవుట్ పోస్ట్ను కూల్ చేశారు, రోడ్డు మీద కట్టేశారని. ఇంకొకటేమో అసలు బఫర్ జోన్లో ఉందా లేదని చెప్పి సంబంధిత అధికారులు వచ్చి పూర్తిగా ఇటు నుంచి అటువైపు ఇల్లు మొత్తం చెక్ చేసి వెళ్ళారు. ఆ అధికారికి సస్పెండ్ చేశారు అన్నారు కదా, ప్రమోషన్ ఇచ్చారు అధికారికి. చాలా మంది అనుకున్నారు అక్కడ. ఏదైనా కానండి, రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలన ఆయన వేలు ఆయన వెళ్తున్నాడు. పక్క రాష్ట్రం సమస్యలతో పెట్టుకుని వివాదాల జోలికి వెళ్ళదలుచుకోవాలా. ఇరువురికి న్యాయం జరిగినట్టుగా ఈ మీటింగ్, సాయంత్రం జరిగే మీటింగ్ ప్రజాభవన్లో ఫలప్రదం అయిద్దనే మనం ఆశిద్దాం. ఓకే, చూద్దాం సార్ ఎట్లా ఉంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ చందు గారు.